శివ శివ మహాదేవ్. సూత ఉవాచ నిత్యానందమయం శాంతం నిర్వికల్పం నిరామయం శివతత్వమనాద్యంతం ఏ విదుస్తే పరంగతాః. నిత్య ఆనందమయుడు, పరమశాంతుడు, ఎటువంటి వికల్పాలకి అవకాశం లేనటువంటి నిర్వికల్ప నిరామయ స్వరూపంగా గలవాడు. అటువంటి శివుడి యొక్క తత్వము ఆద్యంతరహితమై ఉంది. దాన్ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. అలాంటి వాళ్ళు నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు పరమార్థాన్ని పొందిన వాళ్ళే అవుతారు. విరక్తా కామభోగేభ్యః ఏ ప్రకుర్వంత్య హైతుకీం భక్తిం పరాం శివే ధీరా తేషాం ముక్తిర్న సంస్కృతి. అలాంటి శివుడి మీద అత్యంతం భక్తి కలిగి, కామభోగాల మీద విరక్తి కలిగి ఎవరైతే నిరంతరం శివుడి పట్ల భక్తితో పూజలు చేస్తూ ఉంటారో అటువంటి ధీరులకి సంసారము అనేటువంటి కష్టం ఉండదు. వాళ్ళకి ముక్తి కరతలామలకంగా ఉంటుంది. విషయాన్ అభిసంధాయ ఏ కుర్వంతి శివేరతిం విషయైర్నాభిభూయంతే భుంజానా తత్ఫలాన్యపి. చాలా అందమైన శ్లోకం. మనం శివుడికి పూజ చేస్తాం, అభిషేకం చేస్తాం, చేసి సంకల్పం ఏం చెప్తాం? అస్మాకం సకుటుంబానామ క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యంతం తోచిన కోరికలన్నీ లెక్క పెట్టేస్తాం. మొత్తం అన్ని చెప్పి ఇన్ని రకాలైనటువంటి కోరికల్ని కోరుతూ నేను ఈ పూజ చేస్తున్నాను అంటాం. విషయముల మీద మమకారంతో, కోరికలతో మనం శివభక్తితో శివ పూజ చేస్తే వాడికి ఫలితం ఏమొస్తుంది? విషయాలన్నీ వస్తాయని కాదు. విషయం నాభిభూయంతే, వాళ్ళకి ఆ ఫలములు పొందుతారు, కానీ ఆ విషయములు వీళ్ళని ఇబ్బంది పెట్టవు. ఒక్క మాట భగవద్గీతలో మనకి కర్మలు బంధకములు అని ఉంది. మనం చేసే పనులన్నీ మనని బంధిస్తాయి. దానివల్ల మనతో చెడ్డో ఏదో రకమైన బంధం వస్తుంది. ఎంత బంగారపు సంఖ్యలేనా సంఖ్యలే కదా. ఇనువుతో వేసినా సంఖ్యలే, బంగారంతో వేసినా సంఖ్యలే. కదలకుండా చేస్తాయి కదా, బంధించట్టే పెడతాయి కదా. అంచేత పుణ్యకర్మలు కూడా బంధకాలే, అవి కూడా తొలగించుకోవాలి అనుకుంటారట పెద్దవాళ్ళు. మరి పుణ్యకర్మలు తొలగించుకోవడం ఎలాగా అని అంటే పుణ్యకర్మల్ని చెయ్యండి అన్న. అదేంటండి తొలగించుకోవాలి ఎలాగా అంటే మళ్ళీ చెయ్యండి అంటావేంటి అంటే పుణ్యకర్మలు చేస్తేనే పుణ్యకర్మలు తొలగుతాయి. లేకపోతే కర్మలు కనుక మానేస్తే నా కర్మణ మనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే. పనులు మానేసినంత మాత్రాన్ని నీకు నైష్కర్మ్యం సిద్ధించదు. పనులు చెయ్యాలి. చేసినప్పుడు మరి కర్మలు బంధకాలు కాకుండా ఎలా ఉంటాయి అని అంటే ఆ కర్మలు పరమేశ్వరార్పణ బుద్ధిగా కనుక చేస్తే అప్పుడు నీకు బంధాన్ని కలిగించవు. ఆ కర్మలు నీ కోసం నువ్వు చేసుకుంటే ఇంకా కూరుకుపోతూ ఉంటావు. అంచేత పరమేశ్వరార్పణ బుద్ధిగా కర్మ చేయాలి. అదే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోక అయం కర్మబంధన. యజ్ఞార్థ కర్మ అంటే యజ్ఞో వై విష్ణు. విష్ణు అంటే మళ్ళీ నామాలెట్టుకున్నవాడు కాదు, సర్వవ్యాపకమైన చైతన్యం, అంతటా నిండి ఉన్న పరమాత్మ. ఆయన హరి అన్నా మాకు అభ్యంతరం లేదు, ఆయన శివుడన్నా అభ్యంతరం లేదు. ఆయన్ని ఏ పేరుతో మీరు పిలుస్తారో మాకు అనవసరం, కానీ ఆయన సర్వత్రా నిండి ఉన్నవాడు, అన్నిటినీ అదుపులో పెట్టగలిగిన వాడు, అన్నిటికీ కారణమైన వాడు, పుట్టుక చావు లేనివాడు, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణుడు, నిరామయుడు అయినటువంటి ఒక పరమాత్మ. ఆ పేరు కలిగిన వాడు ఆయన. ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఆయన కోసం సమర్పించాలి మన పనులన్నీ. చేస్తే మన కర్మలు మనకి బంధకాలు కావు. ఫలితం వస్తుందా? ఫలితం వస్తుంది. ఆ ఫలితం మీద ఆశ పెట్టుకుని చేస్తే రాదు. పరమేశ్వరుడికి సమర్పించేస్తున్నాను అంటే ఆయన మనకి అప్పుండిపోయి బాకీ ఉండిపోడు కదా. మనం ఆయన కోసం పనులు చేస్తే ఆయన ఇచ్చే కూర్చుంటాడా? అయ్యో వీళ్ళు ఇన్ని పనులు మనకి యోసం చేస్తున్నారు కదా, పాపం వాళ్ళ యోగక్షేమాలు కూడా మనం చూడాలి అనిపించదా ఆయనకి? ఇది ఆయనకే అనిపిస్తుంది. అప్పుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ టైంలో అది ఇస్తాడు. మనకి అడగడం ప్రారంభిస్తే మనకి తెలియదు నిజంగా అడగడం. ఆయన ఇవ్వడం ప్రారంభించినప్పుడు వచ్చే ఫలితాలు మనం అడిగితే రావు. ఓ పెద్ద మహాదాసు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం అడగడం ప్రారంభిస్తే 1000 ఇస్తారా 2000 ఇస్తారా అంటాం. అదేమయ్యా నేను 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, నువ్వు 1000-2000 అడుగుతున్నావు ఏమిటంటాడు ఆయన. అంచేత మనం అడగడం అనవసరం, ఆయనే ఇస్తాడు. అంచేత మన స్థాయిని బట్టి మనం అడుగుతాం, ఆయన స్థాయిని బట్టి ఆయన ఇస్తాడు. అంచేత ఆయన ఏమి ఇస్తాడో, మనకి ఎంత భోగం అనుభవించాలని యోగ్యత ఉందో అది ఆయన నిర్ణయిస్తాడు తప్ప మనం అడగకూడదు. మన పని మనం చేయటం, ఫలం దైవే సమర్పయే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మని. ఎంత మంచి గీత అండి భగవద్గీత. మన గీత బాగుంటే భగవద్గీత మీద రుచి పుడుతుంది. మన గీత వంకరగా ఉంటే భగవద్గీతను నమ్మం మనం. భగవద్గీత పఠనం
శంకరాచార్యుల వారు మనకి చెప్పిన మాట ఏంటి అంటే, గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం. ఎప్పుడు మనిషి ఏం చేయాలి అని అంటే, భగవద్గీతలో ఓ అధ్యాయాన్ని, విష్ణు సహస్రాన్ని రోజు పారాయణ చేయాలి. మహావిష్ణువు రూపాన్ని నిత్యము స్మరిస్తూ ఉండాలి. ఇది మనకి ఆయన చెప్పినటువంటి మార్గం. మనం ఎప్పుడైనా కనీసం ఏడాదికి ఒకసారైనా కార్తీక మాసం అనే పేరుతోటైనా వింటూ ఉంటే కొంత నయ్యం. నా వినశ్చితి కాలేన సయాతి పరమాంగతిం ఆరురుక్షు పరం స్థానం విషయాసక్త మానస పూజయే కర్మణ శంభం భోగాంతే శివమాప్నయ. పరస్థానం అంటే ఉత్తమమైనటువంటి సద్గతిని పొందాలి అనే కోరికతో ఉన్నవాడు విషయం మీద మనస్సు ఉన్నప్పటికీ కూడా శంభువుని చక్కగా పూజ చేస్తే, శివుణ్ణి పూజ చేస్తే భోగాలు వస్తాయి, తర్వాత ముక్తి కూడా వస్తుంది. ముక్తి ఫలప్రద శివ. ఐహిక భోగాలు ఇస్తాడు, ముక్తి ఇస్తాడు. అంచేత శివుణ్ణి నమ్ముకుంటే మనకి ఇంకేమీ లేవు అనేటువంటి అపోహ వద్దు. కొంతమంది వేళకోళంగా శ్లోకాలు కూడా రాస్తూ ఉంటారు. లక్ష్మీ పార్వతుల యొక్క సంవాదం అని ఒక శ్లోకం ప్రసిద్ధంగా ఉంది, అందరూ చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి పార్వతీదేవి ఒక చోట కూర్చున్నారు. లక్ష్మీదేవి అంటే తన భర్త చాలా సంపన్నుడు, చాలా ఐశ్వర్యవంతుడు అనేటువంటి ఒక ఆభిజాత్యం, చిన్న గర్వం అలా గెలిగినటువంటి మనిషి ఆవిడ. ఇంకా సంపన్నుడి తాలూకు ఇల్లాలన్నమాట. ఈ రెండో ఆవిడ నిత్యం ఆదిభిక్షువు తాలూకు భార్య. ఈవిడ రోజు పొద్దున్నే వెళ్ళి అక్కడ భిక్షాటనం చేసుకుని వస్తూ ఉంటాడు. కాస్త చిన్న చూపు చూస్తూ ఉంటుంది ఆవిడ. వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారు ముందు పార్వతిని ముందు వేళాకోళంగా ఓ మాట, ఎత్తిపొడుపు మాటలు మొదలెట్టింది. భిక్షార్థి క్వప్రయాత స్తుతను, మీ ఆయన ఇవాళ ఎక్కడ ఏ వీధికి వెళ్ళాడు భిక్షాటనానికి అని అంటే, భారతీయ స్త్రీ తాలూకు లక్షణం ఏంటి అంటే, ప్రపంచం అందరూ గొప్పవాళ్ళైనా అందరికంటే గొప్పవాడు తన భర్త అనుకుంటుంది. తన భర్త దగ్గర ఏమీ లేకపోయినా, ఆయన నిజంగా పుష్టిత్తుకుంటూ ఉన్నా ఆ మాట ఎదరవాళ్ళు అంటే భరించలేదు. నా మొగుడు నా సొంతం, నేను తిడితే తిట్టొచ్చు కావాలంటే అది వేరు, కానీ ఎవరు తిట్టినా నేను భరించను, ఎవరు ఆయన్ని అవమానం చేస్తే నేను సహించలేను అనుకుంటుంది భారతీయ స్త్రీ. అంటే నీకు పార్వతికి రోషం వచ్చి, మీ ఆయన ఎక్కడో ఆ ముష్టికి వెళ్ళాడు, ఈ వీధికి వెళ్ళాడా, ఆ వీధికి వెళ్ళాడా అంటే వెంటనే కిప్పర్ చేత అన్నట్టుగా లాగిలు అమ్మగా సమాధానం చెప్తుంది. ఏమండి అంటే, బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నారట, అక్కడ 3 అడుగులు ముష్టెత్తుకోవడానికి వెళ్ళాడు అని అంటే ఏమైంది? మా ఆయన కాదు, మీ ఆయనే విష్ణుమూర్తే వామనావతారంలో వెళ్ళి 3 అడుగులు ఉండడానికి చోటు కోసం అడిగాడు ఆయన. అంచేత మా ఆయనే కాదు భిక్షగాడు, మీవాడు అంతేను అనే రకంగా సమాధానం అనమాట. భిక్షార్థి ప్రయాతస్తుతను అంటే సమాధానం బలిమకే. ఆవిడ వెంటనే తాండవం క్వాద్యభద్రే అంది. మీ ఆయన వీధి దొమ్మర డ్యాన్సులు చేసుకుని కాలక్షేపం చేసేవాడు, ఈ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాం ఎక్కడ, ఈ వీధిలో డ్యాన్స్ ఎక్కడ పెడతాడు అని అడిగి అంటే సమాధానం చెప్పాలక. ఆనంద తాండవం మాది, కానీ మన్నే బృందావన అంటే అమ్మాయి అందరినీ లేవ తీసుకుని అక్కడ నదీ తీరంలో ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నట్ట. ఈ గోపికలందరినీ తీసుకెళ్లి గోపికా బృందంతో రాసక్రీడ తెలిపాడు స్వామి కృష్ణ పరమాత్మ. అంటే ఎక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని అడిగితే, మన్నే బృందావన అంటే బృందావనం చివరిలో అని అనుకున్నాను అని. ఓహో, ఇది మీరు గడిచికొట్టింది అనుకుని తర్వాత బాలే చిన్న దృష్టో జరట వృషపతి అని. ఆ ముసిలెద్ది ఎక్కడుంది, ఎక్కడ కనపడలేదు, ఎక్కడున్నాడు మీ ఆయన? వాహనం కదా, ఆయన ఒక డ్రైవర్. కారు అంటే ఏముంది, పెద్ద రోల్స్ రాయ్స్ కారు లేకపోతే పెద్ద ఇంపోలా కార్లు లేవు కదా. ఆయన ముసిలెద్దు, అది నడిచి కుంటు పడిపోతూ ఉండేటువంటి ఎద్దు మీద వస్తాడు ఆయన, వృషభ వాహనుడు. అంచేత బాలే చిన్న దృష్టో జరట వృషపతి అని అంటే అదంతా నాకేం తెలుసు, ఆవులను కలుసుకునేవాడికి తెలుస్తుంది. గోపయే వాస్యవేత్త. మా ఆయన ఎద్దు మీద తిరుగుతాడు, కానీ మీ ఆయన ఆ ఎద్దుల్ని తోచుకుని కాలక్షేపం చేసేవాడు గోపాలకుడు, వాడికి తెలుస్తుంది, కానీ ఎద్దుల సంగతి నాకేం తెలుస్తుంది. ఇలాగా చమత్కారంగా అంటే తన భర్త మీద ఆరోపణ చేస్తే ఆ ఆరోపణను సహించలేక తన భర్త గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా పార్వతీ అమ్మవారు రెస్పాన్స్. ఇలాంటివి జలనది హిమవత్కన్యయో శ్రాయతాం వహ అని చమత్కారంగా ఎవరన్న మాటలు ఒకసారి. మరీ డ్రై సబ్జెక్ట్ ఎంతసేపు శివుడు పూజ అంటే మనకి భస్మ రుద్రాక్షలు ఈ తప్ప ఇంకేం కనపడవు. ఈ పురాణం మొత్తం అంతా తెలిసి భస్మ మహాత్మ్యం లేదా రుద్రాక్ష మహాత్మ్యం. మరి మొత్తం కథ అంతా ఒకసారి సత్యనారాయణ వ్రతం కథ చెప్పమన్నారు. మధ్యాహ్నం 1 గంట అయింది, వీళ్ళంతా అయింది. మా గురువు గారు ఉన్నారు,
వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నువ్వు కాదు నేను చెప్తాను కూర్చోండి. అంటే అమ్మాయి వాళ్ళందరినీ వడ్డించని చెప్తాను కదా. అమ్మాయి, సత్యనారాయణ మూర్తి చాలా గొప్పవాడు, ఆయన వ్రతం చేస్తానని చేస్తే అన్ని లాభాలు వస్తాయి, చేస్తానని ఎక్కొట్టి వాయిదా వేస్తే అన్ని నష్టాలే వస్తాయి. అంతే కథ అంతా. 5 అధ్యాయాల కథలో ఇంతకంటే కొత్త మాట ఏమీ లేదు. ఆయన నమస్కారం చేసి వ్రతం చేస్తాను అని చేస్తే అన్ని లాభాలేదు, చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. చేస్తానని వాయిదాలు వేసినా చెయ్యకపోయినా అన్ని నష్టాలే పరీక్షలే. అందుకని ఏం లేదే కథ, దేవుడి మీద దండం పెట్టి ఆడత వెలిగించన్నారు. అలాగే ఈ పురాణం మొత్తం 22 సర్గలు ఉంది. ఏముంది మొదటి నుంచి చివరి వరకు అంటే, శివుడు చాలా గొప్పవాడు, శివుడి మీద భక్తితోటి శివభక్తితోటి శివుడిని ప్రీక్షించండి, మీరు బాగుపడతారు. శివభక్తి లేకపోతే చెడిపోతారు. ఇంతే కదా. ఒక్క శ్లోకంలో బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మ ఇవ నాపరహ అని ఓ లైన్లో చెప్పారు శంకరాచార్య వారు అద్వైతం. సూత్రభాష్యం అంతా చెప్పి ఇప్పటికి మాకు అర్థం కావట్లేదు, వస్తామని పెట్టి 30 ఏళ్ళని బట్టి చదువుతున్నా ఇవాళ కూడా దానికి అంతు దరి లేకుండా ఉంది వ్యవహారం. అంటే ఒక లైన్లో చెప్పిన విషయాన్నే ఎంత గంభీరంగా చెప్పినా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతేనా అని అనిపిస్తుంది. 2 వస్తువులు, బ్రహ్మము జగత్. చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే, వాడి మొన్న కథ అనుకున్నాం చూడండి మనం, 2 తండ్రి కొడుకు గుర్రం కథ. అలాగా ఈ బ్రహ్మము జగత్తు అన్నప్పుడు ఒకటి నిజం, రెండోది అబద్ధం అని కొంతమంది అన్నారు. బ్రహ్మ నిజం, జగత్తు అబద్ధం. ఇంకొంతమంది వచ్చి జగత్తు నిజం, బ్రహ్మ అబద్ధం అన్నారు. నాస్తికులు, చార్వాకులు. అక్కడ కనిపించే ప్రపంచం నిజం, దేవుడు అనేవాడు లేడు అని వాళ్ళు అన్నారు. అంటే 2 నిజమేనండి అన్నారట కొంతమంది ద్వైతులు. బ్రహ్మ నిజమే, దేవుడు నిజమే, జగత్తు నిజమే, అన్ని బాగానే ఉంటాయని. 2 అబద్ధమే అన్నారట బౌద్ధులు. బ్రహ్మ లేదు, జగత్తు లేదని. క్షణికవాదం, శూన్యవాదం. ఈ 4 వాదాలతోటి శాస్త్రాలన్నీ బయలుదేరాయి. ఈ మాటలు తెలుస్తాయి. క్షణికవాదం బౌద్ధం చెబితే ఎవరికి అంతదు, నాస్తికవాదాలు చార్వాక మతాలు చెబితే తెలియదు, అద్వైతం చెబితే అసలు వంట పట్టదు. అలాగా భక్తితో చెప్పే కథలన్నీ కూడా ప్రరోచనార్థ ఫలశ్రుతి. రోచనార్థం అంటే కథ చెప్పి ఆ కథ అట్రాక్ట్ చేస్తే ఆ కథలో సారం. సత్యం వద ఓ ముక్క చెప్పి ఊరుకుంటే హరిశ్చంద్రుడి కథ అంతా ఎందుకు? హరిశ్చంద్ర చక్రవర్తి మొత్తం కథ అంతా కలిపి ఏమిటి అంటే నిజమే మాట్లాడాలి, ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. ఇంతే. ఆ ఒక్క ఉపదేశం చెప్పడానికి హరిశ్చంద్ర చక్రవర్తి కథనంతటిని చెప్తున్నారు మనకి. అలాగే ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నారు అని అంటే, అనేక వ్రతాలు. నిన్న ప్రదోష వ్రతం అన్నాం, ఇవాళ సోమవార వ్రతం అనేటువంటి వ్రతాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. తర్వాత ఉమామహేశ్వర వ్రతం అని ఉంది. తర్వాత శివ కవచం అని ఉంటుంది. చాలా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుతూ ఉంటారు మన వాళ్ళు అందరూ, చాలా ప్రసిద్ధమైంది. శివ కవచ స్తోత్రాన్ని చదివే వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు కానీ తక్కువ. ఋషభయోగి అనేటువంటి యోగి ఒక బ్రాహ్మణ కుమారుడికి శివ కవచాన్ని ఇచ్చాడు. రాజకుమారుడికి కూడా ఒక భస్మాన్ని, ఒక శంఖాన్ని ఇచ్చి ఈ శివకవచం ఉపదేశం చేసి దీనివల్ల నువ్వు సర్వత్ర విజయం పొందుతావు అని చెప్పాడు. ఆ శివ కవచం అనే చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అది కూడా దీనిలో ఒక అధ్యాయంలో ఉంది. వీలైతే రేపో ఎల్లుండే అని అంటున్నాను, ఎల్లుండి కూడా ఉంది అని అన్నారు మా హరిగారు. అంచేత వీళ్ళని బట్టి ఆ కవచం కూడా చూసుకుంటాం. అంచేత అలాంటివన్నీ కూడా మనకి ఆచరణ మార్గాలు. ఉమామహేశ్వర వ్రతం చేయడం ఎలాగా, సోమవార వ్రతం చేయడం ఎలాగా, ప్రదోష వ్రతం చేయడం ఎలాగా, పయోవ్రతం అనేటువంటి వ్రతం పాల్గొన శుద్ధంలో చేస్తారు. కదా, పాడ్యమి దగ్గర నుంచి ద్వాదశి వరకు చేసి త్రయోదశి నాడు ఉద్వాసం. అలాంటి పయోవ్రతం, మహావ్రతం అని పేరు. అది చేయడం ఎలాగా, ఇలాంటివి తెలుసుకోవడానికి పురాణం ఉపయోగిస్తుంది. సరే, ఇప్పుడు ప్రకృతంలోకి వస్తే, ముక్తిమిచ్చంతి దేహాంతే తేషాం ధర్మోయమీరిత శివపూజ సదా లోకే హేతు స్వర్గాపవర్గయో. శివపూజ ఎప్పుడూ లోకంలో స్వర్గాన్ని అపవర్గాన్ని ఇస్తూనే ఉంటుంది. అపవర్గం అంటే మోక్షం, అపవర్గాన్ని శివ పూజ ఇస్తుంది అని. ఇంకొక ఆయన అన్నాడు, అసలు శివుడి యొక్క మూర్తి ఎలాంటిదండి అని అంటే పవర్గంతో కూడింది. పవర్గం అంటే వర్గలు అంటే తెలుసమ్మా? తెలీదా? నా అక్షరాలు పోయి ఏబిసిడీలే తప్ప వర్గలు మర్చిపోయాం మనం. పాప బాబా 5 అక్షరాలకి పవర్గ అని పేరు. కఖ గ అంటే కవర్గ, చవర్గ, టవర్గ ఇలా అంటాం. పవర్గ అంటే పాప బాబా. ఆ 5 అక్షరాలకు మొదటి పా అంటే పినాకము, ఫా అంటే ఫణి, బా అంటే బాలేందువు, భా అంటే భస్మ, మా అంటే మందాకిని. ఇది పవర్గంతో కూడిన మూర్తిట శివమూర్తి.
పినాక ఫణి బాలేందు భస్మ మందాకినీయత. ఆ అక్షరాలతోటి పినాకం అంటే ఆయన ధనుస్సు పేరు, కపర్ది అని పేరు. కపర్దం అంటే శివుడి జటాజూటానికి కపర్దం అని పేరు. శివుడు పెట్టుకునే ధనస్సుకి పినాకం అని పేరు, పినాకం. తర్వాత ఫణి అంటే పాములు, బాలేందు అంటే చంద్రశేఖరుడు. అది కూడా చాలా విచిత్రమైంది. చంద్రశేఖరుడు అంటే పూర్తి చంద్రుడిని పెట్టుకోక ఓ నెలవంకలాగా ఒక ఉందా లేదా అన్నట్టుగా అనిపించినట్టుగా పెట్టుకోవడం ఏమిటి అని అడిగితే దానికి అంతరార్థం ఏమిటి అనేది కూడా ఆలోచించుకోవాలి. సహస్రార చక్రంలో షోడశ కళా పరిపూర్ణమైన తత్వం ఉంటుంది. దాంట్లో 15 కళలు శుక్లపక్షంలో పెరిగి కృష్ణపక్షంలో తగ్గి మామూలుగా ఉంటాయి చంద్రకళలాగా. ఆ 16వ కళ ఒక్కటి శాశ్వతంగా అలా వెలుగుతూనే ఉంటుంది. దానికి సరదా కళ అని పేరు. అది మహాయోగులు మంచి ఉపాసకులకి అది వెలుగుతూ ఉంటుంది. అలాంటి కళని ఆయన ఎప్పుడు పెట్టుకుంటాడు అంటే ఎప్పుడు నిత్య ప్రకాశం. అమావాస్య నాడు కూడా వెలుగుతూనే ఉంటుంది. అమావాస్య నాడు చంద్రబింబంలో 15 కళలు పోతాయి, ఆ చంద్రకళ మాత్రం అలాగే ఉంటుంది. అంచేతనే ఆయన ఒక్కడే, శివుడు ఒక్కడే కాదు, గణపతి చంద్రార్ధశేఖరుడే, అమ్మవారు చంద్రార్ధశేఖరుడే. ఎందుకంటే వాళ్ళకి సహస్రార చక్రంలో జ్ఞానం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే నిత్య జ్ఞానులు కనుక వాళ్ళ యొక్క చంద్రశేఖరుడు అనే మాటకు అర్థం ఏంటి అంటే ఎప్పుడూ జ్ఞానం ప్రతిఫలిస్తుంది. మనకి తెలిసే భాషలో అంటే ఆ వెనకాల ఉండేటువంటి పెద్ద సర్కిల్ లాగా గీస్తారు చూడండి, తెల్లగా కాంతి, వెనకాల ముఖానికి వెనకాల తేజస్సు అది ఉంది అంటానే. అలా అంటే ఎవరు పెద్ద గొప్ప వ్యక్తులైతే వారి శిరస్సుకి వెనకాల ఒక తేజస్సు కాపాడుతూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రశేఖరుడు అనే దానికి అర్థం చంద్రార్థ పెట్టుకోవడం, నెలవంక పెట్టుకోవడం అంటే ఏంటి అర్థం అంటే ఆయన నెత్తి మీద సహస్రార చక్రంలో ఎప్పుడూ జ్ఞానకళ అలాగ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే అన్నీ ఎప్పుడూ తెలిసినవాడు. అన్ని మరి అమావాస్య నాడు అంతా మాడిపోయి ఏమి చీకటిమయం కాకుండా చీకట్లో కూడా వెలుగుతూనే ఉంటాడు. యా నిశా సర్వభూతానాం దస్యాం యాగర్తి సంయమి అంటుంది గీత. సరే, సోమవారే విశేషేణ ప్రదోషాది గుణాన్వితే కేవలేనాపి ఏ కుర్య సోమవారే శివార్చనం. సోమవారం శివుడికి చాలా ప్రీతి. ప్రదోషము సోమవారము కలిస్తే గొప్ప విశేషమే, చాలా గొప్పది. కాకపోయినా కేవలం సోమవారం నాడు కూడా శివుడిని భక్తితో పూజ చేయాలట. ఉపోషిత శుచిర్భూత్వా సోమవారే జితేంద్రియ వైదికైర్లౌకికైర్వాపి విధివత్ పూజయేత్ శివం. అది బ్రహ్మచారులు అవ్వచ్చు, లేదా గృహస్థులు కావచ్చు, కన్యలు కావచ్చు, లేదా వివాహిత స్త్రీలు కావచ్చు, భర్త ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ కూడా సభర్తృక విభర్తృకావా సంపూజ్య లభతే వరమీప్సితం. ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా, ఈ వర్ణం వారు ఈ వర్గం వారు అని తేడా లేకుండా స్త్రీలు పురుషులు పెళ్ళైనా కాకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా అందరూ కూడా సోమవార వ్రతం చేయొచ్చు అని ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఒక కథ చెప్తాను వినండి అన్నాడు. అత్ర అహం కథ ఇష్యామి కథాం శ్రోతృ మనోహరాం. కథ ఏమిటి అని అంటే, ఆర్యావర్తే నృపః కశ్చిద్ ఆసీత్ ధర్మభృతాన్వర చిత్రవర్మేతి విఖ్యాత ధర్మరాజ దురాత్మనాం. ఆర్యావర్తం, ఆర్యావర్తం అంటే ఆర్యావర్త పుణ్యభూమిర్మధ్యం వింధ్య హిమాలయో అని. వింధ్య పర్వతానికి హిమవత్ పర్వతానికి మధ్యలో ఉండేటువంటి పుణ్యమైన భూమికి ఆర్యావర్తం అని పేరు. ఇక్కడ పనులు చేయాలి, సత్కర్మాచరణం ఇక్కడ చేస్తే దేశానికి అంతటికీ దీని ఫలితాలు వస్తాయి. మనం తినే ఆహారాన్ని నోట్లో వేస్తాం, అప్పుడు కాళ్ళు పీకు తగ్గుతుంది, తలపోటు తగ్గుతుంది, అన్నీ అవుతాయి. అంతేగాని కాళ్ళు పీకుతున్నాయి కదా కాళ్ళకి అన్నం పట్టిస్తే అది బలం రాదు. తినే చోటు నోరు, ఆ నోట్లో వేసింది పొట్టలోకి వెళ్ళి అక్కడ అరిగితే దానివల్ల శరీరానికి అంతటికీ బలం వస్తుంది. అలాగే కర్మభూమిలో చేసిన కర్మే ప్రపంచానికి అందరికీ శ్రేయస్సునిస్తుంది. కర్మభూమి ఆర్యావర్తం. అంతేగాని దీనిలో వెళ్ళిపోయి ఎప్పుడో రష్యాలోనో చైనాలోనో మనం చేసామండి అంటే చేస్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన మాట చెప్పాలి అంటే అది వేరే విషయం. కానీ కర్మభూమి ఇవి, భోగభూములు దేవభూములు, జ్ఞానభూములు ఉపాసనా భూములు హిమాలయాల చివరి అవతలంతా. హిమాలయ పర్వతానికి యువతలంతా కర్మాచరణానికి యోగ్యమైన ప్రదేశం. హిమవత్ పర్వతం దాటి అవతలకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ యజ్ఞం చేస్తాను అంటే నిప్పు అంటుకోదు. అక్కడికి వచ్చేసరికి వాతావరణం అంతా సరిమయం కనుక, మనసు అంతా కనుక అక్కడ ఉపాసనకి జ్ఞానానికి అక్కడ భూమి. అలాగే కొంత వ్యవస్థలు చేశారు దేశాల్లో. అంచేత ఆర్యావర్తము అనేటువంటిది చాలా పుణ్యభూమి. దాంట్లో ఒక ధర్మ పరిపాలకుడైనటువంటి వాడు, ధర్మం బాగా తెలిసినటువంటి వాడు చిత్రవర్మ అనేటువంటి ఒక ఉండేవాడు.
ఆయన గోప్త ధర్మసేతూనాం శాస్త్ర దుష్పథగామినాం. ధర్మ కార్యక్రమాలు ఏవైనా అయితే ఆయన వంతు సహకారం చేసేవాడు. ఎవడైనా చెడ్డ పనులు చేసిన మాట అయితే వాడిని శిక్షిస్తూ ఉండేవాడు. చాలా బాగా ఉండేవాడు. అనేక యజ్ఞాలు చేశాడు, అందరికీ శరణ ఇచ్చాడు, అనేక రకాల పుణ్యాలు చేశాడు, దానాలు చేశాడు, అనేక రకాలుగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయనకి కేవలం శివభక్త విష్ణుభక్త అదేం లేదు. జేత సపత్న బృందాన భక్త శివ ముకుందయో, అది మన విశేషం. అది మనకి శివుడన్నా ముకుందుడన్నా రెండూ ఒకటే, దానిలో తేడా లేదు. ఎక్కడ ఇతర ద్వేషం అని కానీ ఇతర దైవ నిందని కానీ మనకి ఎక్కడా లేదు. స్వార్థ సంప్రదాయంలో, అద్వైత సంప్రదాయంలో అందరి దేవతల్ని మనం కొలుద్దాం, దానిలో ఏమీ అభ్యంతరం లేదు. కానీ శివుడు అంటే చాలా ఇష్టం, అది వేరు. తథాపి భక్తి తరుణేందు శేఖరే అన్నారు అప్పదీక్షితుల వారు. యద్యప్యద్వైత ఏవ స్మృతి శిఖరగిరాం ఆగమానంచ నిష్ఠ సాకం సర్వై పురాణై స్మృతి నికర మహాభారతాది ప్రబంధైకని ఆయన అన్ని చెప్పి, నేను అన్ని వేదాలు చదివాను, అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాను, అన్ని పురాణాలు చూశాను, మొత్తం అన్నిటిలోనూ ఉన్నదంతా అద్వైతమేనండి, దానిలో ఇంకంతకంటే ఇంకేం లేదు అని ముందు చెప్పేశారు. తథాపి అయినప్పటికీ నాకు శివభక్తి అంటే చాలా ఇష్టం, శివుడినే నేను ధ్యానం చేస్తాను అన్నాడు. మరి అద్వైతం అంటాం, శివుడు అంటే అంటే నిజమే, అద్వైతం సిద్ధాంతమే. కానీ వ్యవహార దశలో ఉన్నాక మనం వ్యవహార దశలో ఏదో దేవుణ్ణి కొలవాలి, ఆ కొలిచేది శివుణ్ణే కొలుస్తాం అనేటువంటి భావం చెప్పాడు ఆయన. ఈయన శివ ముకుందులు ఇద్దరు విషయంలోనూ కూడా అనుకూలంగా ఉండేవాడు. చాలా పుత్రులందరూ వచ్చారు, చాలా అన్ని రకాలైనటువంటి మంచి సంపద సౌభాగ్యం అంతా ఉంది, అన్ని రకాలు బాగుంది. ఓ అమ్మాయి ఉందట, ఆ అమ్మాయి పేరు ఏదో చెప్తారు, చిరేణ బాధ్యతాం లేపే కన్యామేకాం వరాణనాం. ఓ అమ్మాయి పుట్టింది చాలా కాలం తర్వాత. శరద్వా తనయాం దిష్ట్యా హిమవానివ పార్వతీం, హిమవత్ పర్వతానికి పార్వతీ అమ్మవారు పుడితే ఎంత సంతోషించాడో అలాగే ఈ అమ్మాయి పుడితే లేక పుట్టింది. తక్కువ పిల్లలు మగపిల్లలందరూ ఎంతమంది ఉన్నా ఇంట్లో ఆడపిల్ల తిరుగుతూ ఉంటే ఆ అందం వేరు. అంచేత అమ్మాయి కావాలనుకున్నాడు, చివరికి ఓ అమ్మాయి పుట్టింది, చాలా సంతోషించారట. ఒకప్పుడు ఎవరో పెద్దవాళ్ళందరూ ఇళ్ళకు వస్తూ ఉండేవారుగా. అంచేత జాతక లక్షణజ్ఞులైనటువంటి వాడు ఒక బహు విప్రోత్తముడు వాడి ఇంటికి వచ్చారు. వచ్చేసరికి ఏషా శ్రీమంతిని నామ్నా కన్యాతవ మహీపతే ఉమేవ మాంగళ్యవతి తమయంతీవ రూపిణి భారతీవ కళావిద్య లక్ష్మీరివ మహాగుణ అని ఆయన వచ్చాడు. వచ్చేసరికి ఈ అమ్మాయి నమస్కారం చేసి, మన సంప్రదాయాలు కూడా ఎలాంటివే, తానేదో దండం పెట్టేసి తను ఇవ్వాల్సిందేదో 100-200 వాడి చేతిలో పెట్టి పంపించేయడం కాదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇది అలవాటు చేయాలని అమ్మాయి వచ్చి దండం పెట్టడానికి అన్నాం, ఓ ₹2 వాడి చేతిలో పెట్టి ఇవ్వడం. అలాగే ప్రతి మనిషి ఏదో అంటే వాళ్ళందరికీ ఇవ్వడం నేర్పాలి, అందరికీ భక్తి నేర్పాలి, వచ్చిన వాడిని గౌరవించాలి అని అలవాటు చేయాలని పూర్వం ప్రాచీనులందరూ అలా చేసేవారు. ఇవాళ ఏదో మొక్కుబడి తీర్చినట్టుగా అందరికీ ఎవరికి పట్టిన వాడికే పని, ఎవరి రూములో వాళ్ళు ఉంటారు, అందరూ కలిసి కూర్చునే పరిస్థితి లేదుగా. ఎవడి గోల వాడిది, ఎవడి రూము వాడిది. అంచేత ఎవడైనా ఇంటికి వచ్చాడు అంటే ఎవరి కోసం, నాన్నగారి గౌరవం వచ్చాడు, ఆయన చూసుకుంటాడు, ఇంక తక్కువ వాళ్ళతో పని లేదు. అబ్బాయి కోసం వచ్చిన వాడు అబ్బాయితో మాట్లాడతాడు, నాన్నగారి కోసం వచ్చిన వాడు నాన్నగారితో మాట్లాడతాడు, అంతే తప్ప మరి వచ్చిన వాడు ఎవడో అసలు ఏమిటో తెలుసుకుందాం, ఆయనతో అందరం ఇంటరాక్ట్ అవుదాం అనే భావం పోతుంది కాలక్రమం. ఇది ఏం చేశాడంటే వచ్చిన వెంటనే ఈ అమ్మాయి చాలా గొప్పదయ్యా, చాలా నలుడికి దమయంతి లాగా ఎలా ఉంటుందో అలాగే మరి సరస్వతీదేవి లాగా మంచి కళలన్నీ నేర్చుకుంది, మహాగుణములన్నీ కలిగి లక్ష్మీదేవిలాగా సంపన్నగా ఉంటుంది, దేవమాతలాగా మంచి సంతానం ఉంటుంది, సీతామ్మవారి లాగా మంచి పతివ్రత అవుతుంది అంటూ చాలా అందంగా చెప్పి 10,000 సంవత్సరాలు ఈవిడేమో భర్తతో సహా ఆనందాన్ని అనుభవిస్తుంది అని చెప్పారు. 6 కొడుకులు పుడతారు, చాలా మంచి జాతకం అని చెప్పాడు. అయిపోయింది, ఆయనకి ఏదో తాంబూలాలు ఇచ్చి పంపించేసాడు. ఇత్యుక్తవంతం నృపతిర్ధనై సంపూజ్యతం విజయం అవాప పరమాం ప్రీతిం తద్వాగమృత సేవయా. వాడు అమృతం లాంటి వాక్కులు చెప్పాడు, చాలా మంచి మాటలు చెప్పాడు, డబ్బులు ఉన్నవాడు, ఇవ్వాలనే గుణం ఉన్నవాడు కాబట్టి ఇచ్చాడు, పంపించేశాడు. ఇంకోటి వచ్చేట పెద్దాడు, ఆ అన్యోద్విజ ప్రాహ, వారు వచ్చి ఏమో ఆయన ఏదో చెప్పాడు కానీ ఆయనకి కొంచెం మనసులో ధైర్యం లేక ఉన్న విషయం చెప్పడం మానేసాడండి. ద్విజప్రాహ ధైర్యవాన్ అమితద్యుతి, నేను ఉన్న విషయం చెప్తున్నానయ్యా, మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఏషా 14 వర్షే వైధవ్యం ప్రతిపత్స్యతి, ఈ అమ్మాయి 14వ ఏటలో భర్తని పోగొట్టుకుంటుంది అని. ఇందాక చెప్పిన దానికి ఎంటైర్ డిఫరెంట్ కదా మొత్తం. ఇంకా 10,000 సంవత్సరాలు హాయిగా సంతానంతో సౌభాగ్యంతో హాయిగా వృద్ధి పొందుతుంది అని వెనకాల చెప్పారు. ఈ అమ్మాయికి 14వ ఏటలో భర్త పోతాడు, వైధవ్యం వస్తుంది అని ఏం చెప్పారు. చెప్పేసరికి నిలువునా కూలిపోయినట్టుగా అయిపోయారు. త్యాకరణ్యవచ స్వస్య వజ్ర నిర్ఘాత నిష్ఠురం ముహూర్తం అభవద్రాజ చింతా వ్యాకుల మానస.
ఇదేంటి ఆయన ఇలా అన్నాడు ఈయన ఇలా అన్నాడు, ఏంటి ఇంత తేడావా? పోనీ ఏదైనా ఒక 6 నెలలు ఏడాది టోటల్ ఆయన 10,000 సంవత్సరాలు అంటే ఓ 9,000 సంవత్సరాలు అంటే బాగానే. ఆయన 29 కొడుకులు పుడతారు, పోనీ 7 పుట్టాడు, సర్దుకుంటాం. అంతేగాని ఇదెక్కడ గొడవ అండి? మొత్తం అంతా సకల సంపదలతోటి బాగుంటుంది అని ఆయన అన్నాడు. 14వ ఏటలోనే పురుటికందు పెళ్ళైన వెంటనే భర్త పోతుంది అని వీడంటున్నాడు. ఇది ఎలా కుదురుతుంది అని చాలా ఆశ్చర్యపోయి చింతతో బాధపడిపోయి ఆయన అందరినీ కూడా వదిలేసి బ్రాహ్మణులందరినీ కూడా పుట్టి ఇదంతా కూడా ఇంక మనకి వీళ్లతో నమ్మకం లేదు, సర్వం దైవకృతం మత్వా నిశ్చింత పార్థివో భవత్, ఆయన ఉన్నాడు మనకి, ఆయన్నే రక్షించుకో, భక్తితో కొలుద్దాం, ఆయనే ఏదో చేస్తాడు అని వదిలేసుకున్నాడు. ఆయనకి శివభక్తి బాగా ఎక్కువ. ఈ అమ్మాయి ఏం చేసింది? సారి సీమంతిని బాల క్రమేణ గతశైశవ వైదవ్యం ఆత్మనోభావి సుశ్రావ ఆత్మసఖీ ముఖాత్. ఆనోట చెల్లెళ్ళు విన్నారు, వాళ్ళు ఊరుకోరక ఆడవాళ్ళకు ఉన్న పెద్ద గొప్ప లక్షణం, ఎవరికి చెప్పకే ఇది ఒక్కటే మాత్రం నేను విన్నానని ఓ చెవులో ఊరుతారు. అలాగే అందరూ చెబుతారు మొత్తం ఆనోట మొత్తం అంతా ఆడవాళ్ళ నోట్లో అసలు నిలవదు రహస్యం అని. అలాగే ఆ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళిపోయింది ఈ వార్త. ఆ చెల్లుకెత్తల ద్వారా నీకు 14వ ఏటలో భర్త పోతాట అని చెప్పారు. ఆ అమ్మాయి ఏం చేసింది? పరం నిర్వేదమాపన్న చింతయామాస బాలిక యాజ్ఞవల్క్యమునే పత్ని మైత్రేయీం పర్యవృక్షత. ఆమెకి చాలా తెలివింది, పెద్ద సంపద, అంటే ఒక మంచి సంప్రదాయంలో పుట్టిన కుటుంబం అయితే మర్యాదలు తెలుస్తాయి. ఈ మన ఎవరిని అడగాలి ఇది అని అనుకుని చాలా గుట్టుగా యాజ్ఞవల్క్య మహర్షి గారి ధర్మపత్ని అయినటువంటి మైత్రేయీ దేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, తల్లి మాత చరణాంభోజం ప్రపన్నాస్మి భయాకుల సౌభాగ్యవర్ధనం కర్మ మమ శంసితు అర్హతి. నాకు ఇలాంటి ఆపద వస్తుందని చెప్పారండి, నా సౌభాగ్యం నిలబడేలాగా ఏదైనా మంచి పని ఉంటే చెప్పండి అమ్మా, నేను చేసుకుంటాను అని ఆ మైత్రేయీ అమ్మవారి కాళ్ళ మీద పడింది. మైత్రేయీ బ్రాహ్మణం చాలా గొప్ప బ్రాహ్మణం. బృహదారణ్యకంలో మైత్రేయీ అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఎంత జ్ఞానం, అంత గొప్ప జ్ఞాని ఆవిడ. ఆవిడ దగ్గరికి కాళ్ళు పుచ్చుకుని నాకు ఏదైనా మార్గం చెప్పమ్మా అన్నాడు. ఆవిడ అంది, ఇది ప్రపన్నాం నృపతే కన్యాం ప్రాహ మునే స్పతి శరణం వ్రజతం వంగి పార్వతీం శివ సంయుతాన్ సోమవారే శివం గౌరీం పూజయస్సు సమాహిత. ఆవిడ చెప్పిన క్లూ. అమ్మా నిజమేను, నీకు ఇబ్బంది ఉన్నమాట నిజమేను, అయినా తక్కువచ్చు పర్వాలేదు, నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి ప్రతి సోమవారం నాడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ భక్తితో పూజ చేస్తూ ఉంది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉంది. పూజ అంతా అయిన తర్వాత రాత్రి వేళ భోజనం చేస్తూ ఉంది. ఈ రకంగా శివుణ్ణి గౌరీదేవిని చాలా పూజ చేసి చక్కగా ఉపాసన చేసుకుని దానివల్ల కనుక నిశ్చలమైన భక్తితో ఆ ఆది దంపతులు ఇద్దరినీ కొలిస్తే వాళ్ళ అనుగ్రహం చేత నువ్వు బయటపడతావు, నీకు ఇబ్బంది కలగదు, బాగానే ఉంటుందిలే అని చెప్పింది ఆవిడ మైత్రేయమ్మవారు. పాపక్షయ అభిషేకేన. ఇక్కడ గౌరీ పూజ చేయడంలో చేసామనుకోండి, పూజలో ఏదో ధూపదీప నైవేద్యాలు మనం అంటుకుంటాం. ధ్యాన ఆవాహన, ఆసనం, వస్త్రం, ధూపం, దీపం, యజ్ఞోపవేతం, తాంబూలం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం, ఇలాంటివి షోడశోపచార పూజ అని పెట్టాం. ఏంటండి అసలు ఎందుకు చేయాలి? ధూపం ఎందుకు పెట్టాలి? అభిషేకం ఎందుకు చేయాలి? స్నానం చేస్తే ఏంటి? ప్రతిదానికి ఇప్పుడు రీజన్ చెప్పుకుంటారుగా, ప్రతిదానికి ఇది చేస్తే ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నారు. సమాధానాలు చెప్తున్నారు వేదవ్యాసుల వారు. పాపక్షయ అభిషేకేన. అభిషేకం చేస్తే పాపములు క్షయం పొందుతాయి, పాపాలు పోతాయి. సామ్రాజ్యం పీఠ పూజనాత్. పీఠాన్ని పూర్తి చేస్తే సామ్రాజ్యం వస్తుంది. సౌభాగ్యం అఖిలం సౌఖ్యం గంధమాల్య అక్షతార్పణాత్. గంధములు, పుష్పమాలలు, అక్షతలు ఇలాంటివన్నీ దేవుడికి సమర్పిస్తే చక్కటి సౌభాగ్యం నిలుస్తుంది. ధూపదానేన సౌగంధ్యం కాంతిర్దీప ప్రధానత. ధూపం వేస్తే ఒంటికి వెసవకంపు చెమట కప్పు అది కాకుండా ఒళ్ళు సువాసనగా ఉంటుంది. కొంతమంది దగ్గర కూర్చుంటే కూడా భరించలేదు, అంత వాసన వేస్తూ ఉంటుంది శరీరం. అలా కాకుండా శరీరానికి మంచి వాసన పరిమళంగా రావాలి అంటే భగవంతుడికి ధూపాలు ఇవ్వాలి. భగవంతుడికి మంచి ధూపాలు సమర్పిస్తే మన శరీరం దుర్గంధంతో కంపు కొట్టకుండా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత కాంతి దీప ప్రధానత. దీపదానం చేస్తే శరీరానికి కాంతి పెరుగుతుంది. ఏంటంటే ఆయనకి దీపం పెడితే మనకు కాంతి పెరగడం ఏంటి అంటే ఆయనకి నీకు తేడా లేదు కనుక అక్కడ కాంతి బాగా పెడితే మన దగ్గర కాంతి, అక్కడ మంచి సువాసన కలిగినటువంటి ఏ అంబికా దర్బార్ బత్తిలో వేస్తే మన ఒంటికి మంచి పరిమళం వస్తుంది. అంటే చూడండి, ఆవిడికి మంచి చీర కడితే మనకి మంచి వస్త్రాలు వస్తాయి, ఆవిడికి మంచి అన్నం పెడితే మనకి మంచి అన్నం వస్తుంది.
ప్రతిదానికి మన కోసం మనం చేసే పని, ఆవిడ కోసం కాదు. కానీ చేయడం అక్కడ చేయాలి. అద్దంలో బొమ్మ అందంగా కనపడాలి అంటే అద్దానికి రంగు వేయడం కాదు, ముఖం అందంగా ఉంటే అద్దం అందంగా ఉంటుంది, అద్దంలో ప్రతిబింబం. అంతేగాని అద్దానికి రంగు వేస్తే ముఖం అందంగా తయారవదు బొమ్మకి. అంచేత ప్రతిబింబం బాగుండాలి అంటే బింబం బాగుండాలి, బింబం బాగుంటే ప్రతిబింబం బాగుంటుంది. అంచేత మనకి ఆయనకి బింబ ప్రతిబింబ భావం ఉంది కనుక ఆ దేవుణ్ణి ఎంతగా అలంకరిస్తే అంత అలంకారాలు మనకు వస్తాయి. ఆయనకి ఎన్ని రకాలైన పూజలు పరిచర్యలు చేస్తే అవన్నీ శోభలు మనకి వస్తాయి. ఆయన ఉద్దేశంతో అవన్నీ రాసుకొస్తున్నారు. కాంతి దీప ప్రధానత నైవేద్య ఇస్తే మహాభోగ లక్ష్మీ తాంబూల దానత. ఆయనకి శుభ్రమైన నైవేద్యం ఇచ్చాం, మనకి బాగా భోగాలన్నీ కలుగుతాయి. ఆయనకి తాంబూలం ఇచ్చాం, మనకి ఐశ్వర్యం పెరుగుతుంది. ధర్మార్థ కామ మోక్షాశ్చ నమస్కార ప్రధానత. ఆయనకి నమస్కారాలు చేస్తాం, అప్పుడు మనకి పురుషార్థ చతుష్టయం ధర్మ అర్థ కామ మోక్షము 4 వస్తాయి. అష్టైశ్వర్యాది సిద్ధీనాం జప ఏవహి కారణం. తర్వాత మూల జపం చేస్తాం, మంత్ర జపం, ఏ పంచాక్షరియో గౌరీ పంచాక్షరో ఏలా చేస్తే దానివల్ల ఏంటి అంటే మొత్తం అష్టైశ్వర్య సిద్ధులు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? అన్ని ప్రశ్నలే కదా. అణిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య నీషిత్వం వసిత్వంచే త్యస్త సిద్ధయ అని. చాలా మనిషి తేలిగ్గా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలగడం, మంచి గౌరవాలు ఉండటం, అన్నిటినీ వశంగా పెట్టుకోవడం, అన్ని కావలసినవన్నీ దొరకటం, ఈ అన్నిటి మీద అజమాయికి ఆధిపత్యం సంపాదించుకోవడం, ఇలాంటివన్నీ సిద్ధుల్లో లెక్క. అలాంటి అనిమాకి అష్టసిద్ధులు కలుగుతాయి. హోమేన సర్వకామానాం సమృద్ధి ఉపజాయతే. ఈ జపం కంటే కూడా హోమం శీఘ్ర ఫలప్రదం. ముందు మాత్ర వేసుకుంటాం, తగ్గకపోతే క్యాప్సూల్స్ వెళ్తాం, అది తగ్గకపోతే ఇంజక్షన్ అంటాం, అది తగ్గకపోతే ఆపరేషన్ అంటాం. అలాగా ముందు జపం, ముందు పూజ చాలలేదండి జపం చేద్దాం, జపం చాలలేదండి తర్వాత హోమం తర్పణం. ఇలాగ హోమం దీనికంటే కొంచెం పవర్ఫుల్. శీఘ్రంగా వెంటనే వేసినటువంటి ద్రవ్యం వెంటనే దానిలో ఆహుతి అయిపోయి మాడిపోయినట్టుగా మనకి ఫలితాలు పెందరాలే వస్తాయి. అంచేత చండీ హోమము, రుద్ర హోమము, గణపతి హోమము మనం అన్న హోమాలు చేస్తూ ఉంటాం. జపం చేస్తే చాలు కదండి అంటే 1000 సార్లు జపం చేస్తే ఎంత ఫలమో తద్దశాంశం తర్పణం తద్దశాంశం హోమం. అంటే 100 సార్లు తర్పణం చేసి 10 సార్లు హోమం చేస్తే 1000 సార్లు జపానికి 10 సార్లు హోమానికి ఈక్వల్ గా సామర్థ్యం ఉంటుంది. అంచేత హోమం చేద్దాం. అలాంటి హోమం కనుక చేస్తే సర్వకామ సమృద్ధి కలుగుతుందట. సర్వేషామేవ దేవానాం తుష్టిర్ బ్రాహ్మణ భోజనాత్. అందరికి బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. ఒక ఆయన అడిగాడు, ఏం బ్రాహ్మణులకే పెట్టాలండి, తక్కువ వాళ్ళకి పెట్టకూడదా అని అంటే, అందరికీ పెట్టండి అయ్యా. ఆకలిగా ఉన్న వాళ్ళు అందరూ అన్నస్య క్షుదితం పాత్రం. ఆకలి ఉన్న వాళ్ళు అందరికీ అన్నం పెడితే మంచిదే, కానీ వాళ్ళకి అన్నం పెడితే ఒకడికి పెట్టినట్టు ఫలితం వస్తుంది. ఓ బ్రాహ్మడికి అన్నం పెడితే వాటిలో ఉండేటువంటి వేద మంత్రాల వల్ల ఆ వేద మంత్రాలలో వర్ణింపబడిన దేవతలందరికీ భోజనం పెట్టిన ఫలితం వస్తుంది. అంచేత బ్రాహ్మణ భోజనం అన్నాను తప్ప వాడు మనిషికి పెద్ద కొమ్ములు వచ్చాయని కాదు. ఎవరికి అన్నం పెట్టినా ఆ ఫలితం ఉంటుంది. సమం అబ్రాహ్మణే దానం, అందరికీ సమానంగా రూపాయికి రూపాయి ఫలితం. కానీ అలా కాకుండా ఏదైనా ప్రైవేట్ బ్యాంకుల్లో పెడితే రూపాయికి 2 రూపాయలు ఇస్తామంటాడు, షేర్ మార్కెట్లో పెడితే రూపాయికి 50 రూపాయలు ఇస్తానంటాడు. అసలు పోతే పోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. మొత్తం 1 రూపాయి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఉండదు. ఎప్పుడు వాడు సరైన వాడు కాకపోతే. కానీ ఎక్కువ వ్యాపారాల్లో తేడా ఉంది. వ్యాపారం అన్నప్పుడు కూడా రాజనీతిలో చాలా గొడవలు చాలా ఉంటాయి. వడ్డీలు ఎంత తీసుకోవచ్చు అని కూడా మనం వర్ణించారండి చాణక్య నీతి శాస్త్రంలో. మామూలు పంటలు ఉంటాయి, లేదా పువ్వులు పళ్ళు వ్యాపారం చేసేవాడికి 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకోవచ్చు అన్న. ఎందుకట అంటే మర్నాటికి అది నిలవ ఉండవు, పోతాయి. అంచేత 10 రూపాయలైనా సరే తెచ్చిపెట్టుకుని ఇవాళ క్లియర్ చేసేయాలి. అంచేత ఎక్కువ వడ్డీ చేయొచ్చు. మనకి తెలుగులో సామెతలు మన వాళ్ళు వేళాకోళంగా ఉండి, ఉప్పువాడు పప్పువాడు ఏడిస్తే బొండాలవాడు బొల్లి ఏడిచేటంటారు. అది పోదు, సరుకు నిలవ ఉంటుంది. దానికి నష్టం ఏముంది, దానికి రూపాయి కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి వీల్లేదండి. నిలవ ఉండే ఇనుము లేకపోతే నిలవ ఉండే వస్తువులు అయితే దాని వ్యాపారానికి ఎక్కువ డబ్బులు చెల్లించక్కర్లా. ఆ రోజుతో పాడైపోయే వస్తువులు ఉప్పు ఉందనుకున్నది మర్నాడికి నీరు దారిపోతుంది. అంటే దాని మీద వ్యాపారం చేసేవాడికి ఎక్కువ డబ్బులు ఇవ్వరు. సముద్రం మీద వ్యాపారం చేసేవాళ్ళు పూర్వం ఉండేవారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే రిస్క్ ఎక్కువైపోతుంది. ఎంత రిస్క్ పెరిగిన కొద్దీ అంతవరకు డబ్బులు ఎక్కువ వస్తాయి. నష్టం భరించడానికి శక్తి ఉండాలి, లాభం ఎక్కువగా వస్తుంది. కష్టం ఎక్కువ పడితే ఫలితం ఎక్కువ వస్తుంది. అలాగే వీడు కూడా ఏం చెప్తున్నారు అంటే, బ్రాహ్మణ భోజనం చేత సర్వదేవతా తృప్తి కలుగుతుంది.
బ్రాహ్మడికి దేవతలకి లింక్ ఏమిటి అని అంటే, దేవతల మాయల్లో లేరా అండి, అన్ని చోట్ల ఉన్నారని అంటున్నారు కదా మీరు, మళ్ళీ ప్రత్యేక బ్రాహ్మణుల్లోనే ఉన్నారా దేవతలు అని అంటే, బ్రాహ్మణులు అంటే వేదాధ్యయనం చేసిన వారు అని అంటారు. వేద యావత్ 20 దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కృయాత్ అంటుంది వేదం. వేదం చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులే. వేదం చదువుకోవడం వల్ల ఆ వేదంలో సమస్త దేవతలు ఉన్నారు కనుక ఆ వేదం వీళ్ళలో ఉన్న తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవత. అంచేత బ్రాహ్మణులు అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు. వేద వివేకులు దత్తం దత్తం. వేదం చదివినటువంటి బ్రాహ్మణోత్తములకి ఒకసారి అన్న సమారాధనం చేస్తే సమస్త దేవతా తృప్తి కలుగుతుంది. యత్సమారాధయ శివం సోమవారే శివామపి. శివుడిని శివ, పార్వతీదేవిని ఇద్దరిని కూడా సోమవారం నాడు పూజ చేయండి అని. శివ అంటే జ్ఞాపకం వస్తుంది శ్లోకం చమత్కారంగా. నిన్న అందం అనుకుని మానేశాను. ఒకసారి శివుడు బయట తిరిగి వచ్చేయడం అనుకున్నాం కదా, అమ్మవారి దగ్గర లోపల ఉంది. వచ్చిన వెంటనే సాధారణంగా మనం అడిగే ప్రశ్న ఏంటి అంటే కత్వం, నువ్వెవరు? తలుపు కొడితే వెంటనే ఎవరు అనుకున్నా తలుపు గీయవు, ఎవరు బయటవాడు ఎవడో వచ్చేదేమో అని. కస్త్వం అని అడిగింది అమ్మవారు. అంటే ఆయన సమాధానం చెప్పాడు శూలి. శూలి అంటే త్రిశూలాన్ని ధరించిన నేనేమి అర్థం. పేరు చెప్పకూడదు కదా, మొగుడు కదా, అంతేనన్ను. అంతే నా పేరు అని అండ కదా, ఏదో చెప్పడం బంద్ యంత్రంలో చెప్పడం కోసం నేను త్రిశూలధారిని వచ్చాను అని ఆయన అభిప్రాయం. శూలి అనే సంస్కృత పదానికి శూల రోగం గలవాడు అని అర్థం ఉంది. శూల అంటే కడుపు నొప్పులు, శూల నొప్పులు. ఆ అర్థం చెప్పుకుని ఈవిడ శూలి అంటే మృగయ భేషజం, వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అని. శూల నొప్పులు ఉన్నవాడు మా ఇంట్లో పని ఏముంది, డాక్టర్ గారి ఇల్లుకి వెళ్ళండి అని చెప్పింది సమాధానం. ఇది కస్త్వం శూలి మృగయ భేషజం అంటే కావ్య నీలకంఠ ప్రియేహం అన్నారు. నీలకంఠుణ్ణే అన్నాడు. ఆహా, నీలకంఠుడు అంటే విషం తాగడం వల్ల కంఠంలో నల్లటి మచ్చ ఏర్పడినటువంటి పరమశివుడు అని అర్థం ఆయన్ని. నీలకంఠం అంటే నెమలి. ఈయన నెమలి అని అర్థం చెప్పి కేకా మేకాంకురు అని. కేక అంటే మన టీవీలో వచ్చే కేక కాక కాదు. కేక అంటే కేక వాణి మయూరస్యాని. నెమలి తాలూకు ధ్వనికి కేక అని పేరు. నెమలి కూస్తే ఆ నెమలి కూతలకి కేకలు అని పేరు. అంతే నీలకంఠము అంటే ఇది కేక పెట్టింది. నీలకంఠ ప్రియేహం అంటే కేకాం మేకాం కురు. కాదే పశుపతి. తర్వాత మళ్ళీ ఆయన శివుడి రూపాలు కదా కావాల్సింది. శూలి శివుడి పేరు, నీలకంఠ అనేది కూడా శివుడి పేరు. దానికి అన్నిటికీ వంకర అర్థం చెప్తుంది. శూలి అంటే కడుపు నొప్పి గలవాడు అంటే వైద్యుడి దగ్గరికి పోవని. నీలకంఠుణ్ణి, నీలకంఠుడు అంటే కేకలు పెట్టండి అంటే తర్వాత ఏముంది, నీలకంఠ ప్రియేహం అంటే పశుపతి నైవ దృశ్యే విషాణే. పశుపతి అంటే శ్రేష్టమైన పశువు అని అంటాం. అంటే మంచి ఒంగోలు గిత్తలు లాంటిది, పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నటువంటి ఎడ్లు ఏమైనా ఉంటే అది మంచి శ్రేష్టమైన పశువు. ఆ శ్రేష్టమైన పశువు కంటే కొమ్ములు కనపడాలి కదా. నైవ దృశ్యే విషాణే, కొమ్ములు కనపట్లేదేమో వీడు అంటే. అంటే మళ్ళీ తర్వాత స్థాను ముద్దేవో ముద్దబ్బాయి అలాగే స్థాను, నా పేరు స్థానువే, స్థాను రుద్ర ఉమాపతి అని, నేను ఉమాపతిని రుద్రుని స్థానువుని అన్నాడు. స్థాణు అని అంటే స్థాణు అనే దానికి అర్థం మొద్దు అని అర్థం. నా వదతి తరుహు. అలాంటి మొద్దులు మాట్లాడవు, నువ్వేదో మాట్లాడుతున్నావు, నువ్వు స్థాణువు కాదని. స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు జీవితే శివాయా అంది. ఇక్కడ అదే శివ అనే మాట వస్తే అది జ్ఞాపకం వచ్చిన. శివ పార్వతీదేవి యొక్క జీవితేశుణ్ణి, ప్రాణనాథుణ్ణి అన్నారు. అక్కడ కూడా మళ్ళీ గొడవ పెట్టింది. శివ అంటే ఆడనక్క అని అర్థం. ఆడనక్క. జీవితేశ శివాయా అంటే గచ్చాపవచంద్రపూడ. అడవిలో పోటు అక్కడికి ఇక్కడ పని ఉంది. నువ్వు ఆడనక్కవైతే ఆడనక్కకి కావలసిన ప్రియుడవి మగనక్కవి. చిన్న నక్కలు అడవిలో ఉంటాయి, అంతేగాని మా ఇంట్లో పనే ఉంది వెళ్ళరా అని మొత్తం తలుపు తీయకుండా. అలాగే కస్త్వంసూలి మృగయ భేషజం నీలకంఠ ప్రియేహం కేకామేకాం కురు పశుపతిర్నైవ దృశ్యే విషాణే స్థానుర్ముగ్ధే నవదతి తరు జీవితే శివాయా గచ్చాతవ్యామితి హతవచాః పాతు వశ్చంద్రచూడః. అలాంటి చంద్రశేఖరుడు మాట మాట్లాడలేక ఏమి అనలేక అమ్మవారి కోపం అనమాట అలిగింది. అలిగినప్పుడు తలుపు తీసా. తర్వాత ఏదో సభ తీసాడు. మొత్తం మీద ఆయన
వెళ్ళారు అనుకోండి ఇంటికి, అభ్యంతరం ఏం లేదు. అలాగే శివ అనే దానికి పార్వతీ అమ్మవారు అని అర్థం. శివస్య శివాయాశ్చ, పార్వతికి కూడా పూజలు చెయ్యి అని సోమవారం నాడు ఆ పూజ చేయమని మైత్రేయి అమ్మవారు చెప్పిందిట. ఇత్తమారాధయ శివం స్వభవారే శివామపి అత్యాపదమభిప్రాప్త నిస్తీర్ణాభిభవా భవే. నీకు వచ్చే ఆపద చాలా గొప్పది, కానీ దాటుతావు, ఏం భయం లేదు. ఈ సోమవార వ్రతం చేస్తే నీకు ఇంత ఆపద పోతుంది. ఘోరం ప్రపన్నాది మహాక్లేశం భయానకం శివ పూజా ప్రభావేన కరిష్యసి మహద్భయం. ఎంత ఘోరాతఘోరమైన ఆపద వచ్చినా శివ పూజా ప్రభావం వల్ల ఆ ఆపదల్లోంచి మనుషులందరూ బయటపడతారు, ఏమీ సందేహం లేదు అని ఆ శ్రీమంతుని ఈవిడ ఓదార్చి, అక్కడికి నీకేమి ఇబ్బంది లేదు, మంచి సంతానం కలుగుతుంది, నీ సౌభాగ్యం అంతా ఉంటుంది అని చెప్పి ఓదార్చి పంపించింది. తర్వాత తాళగుండ్రా కూడా ఆ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత జాగ్రత్తగా మంచి ఉత్సాహంగా పెళ్లి చేసేట. ఓ రోజు ఆ పెళ్లికి అయినటువంటి పిల్లడు అంటే ఆమె భర్త ఏకదా యమునాం తత్వం సరాజతనయో బలి ఆరులోహతరీం కైశ్చిద్వయస్య స్వహలీలయా. యమునా నది దాటడం కోసం ఓ పడవ ఎక్కి వెళ్ళారు. మొన్న ఈ మధ్యన ఇక్కడెక్కడో చేస్తారు, ఓ లారీ ఎక్కారు, ఆ లారీలో 50 మంది శివ సాయుధ్యం పొందారు అని. అలాగా ఆ నావ కాస్త మురిగిపోయింది, దానిలో కృష్ణార్పణం అయ్యేటప్పుడు తస్మిన్ ఉస్తరతి కాళింద్రియం రాజపుత్రే విధేర్వశాత్ మమధ్య సహ కైవర్తై రావక్తాధిగతా తరి. ఆ తరి అంటే నావ, పడవ. ఆ యమునా నదిలో విహారం కోసం వెళ్ళారు వీళ్ళందరూ. అదేదో సుళ్ళొచ్చింది, ఆ సుడిగుండంలో ఆ పడవ మునిగిపోయింది. దాంతో పాటు మధ్యంత మమృదే కేచిత్ గ్రాహోదరంగత రాజపుత్రాదయ కేచన్ ఆదృశ్యంత మహాజనే. ఇక ఉన్నదే పాత నుంచి వచ్చేవి ఇవన్నీ. కొంతమంది చనిపోయారు, కొంతమంది పైన చెట్టు కొమ్మలకు వేలాడి బతికారు, మరి కొంతమంది జాడలేదు, అయిపోమచ్చ లేకుండా ఏమైపోయారో తెలియలేదు, మరి వాళ్ళ ఆచూకీ దొరకటం లేదు. అదే మాట్లాడాడు అన్నమాట. కేచన్ నాదృశ్యంత మహాజలే, ఆ నీటి ప్రవాహంలో ఏమయ్యారో కనపడలేదు. అలా ఉన్నప్పుడు ఈ చిత్రవర్మ అనేటువంటి వాడు కూడా దానిలో కనపడని వాళ్ళ లిస్టులో పడేశారు. తర్వాత ఇంటికి వచ్చారు. యమునాయాస్తం ప్రాప్య విచేస్త సమజాయత. రాజుగారు ఇంటికి వచ్చాడు. అయ్యయ్యో, ఆయన అన్నంత పని అయింది, కనపడలేదు. పోయాడా అనడానికి లేదు, ఉన్నాడా అంటే ఉండడానికి లేదు, కనపడలేదు అంతే. ఎంత జాగ్రత్తగా మాట వాడాలో చూడండి. ఆయన తక్కువ వాళ్ళు పోయారు, ఆ పోయిన వాళ్ళలో లిక్కు పెడితే అది కాదు. ఈవిడ యొక్క మరి ఆ మొర ప్రభావం ఎలా ఉంది, అది పోయి కొన్ని ఉన్నాడా అంటే లేదు, దొరకలేదు. తర్వాత తదుపసృత్య రాజాపి చిత్రవర్మ అతిథిస్థల యమునాయా స్తటం ప్రాప్య విశేష సమజాయత. రాజుగారికి తెలిసింది, ఆయన వచ్చారు, అందరూ వెళ్ళమన్నారు. మొత్తం మీద ఇక్కడ కనపడలేదు వాళ్ళు. పరిస్థితి ఏం చేస్తే రాజపుత్రులు వీళ్ళు అందరూ చాలా దుఃఖంగా అనుభవిస్తున్నారట. అంతా వెతికించారు, ఎక్కడ దొరకలేదు. దొరకపోయేసరికి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ మైత్రేయి అమ్మవారు చెప్పినటువంటి విధానంతో బాగా నమ్మకం. ఒక గురువు గారు వాక్యం చెప్పారు అంటే అరి మీద గిరిపడితే ఆయన చెప్పింది జరిగి తీరాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే. దానిలో రెండో ఒపీనియన్ లేదు. ఏం చెయ్యాలండి మళ్ళీ ఇంకో సెకండ్ ఒపీనియన్ ఇంకోటి అడుగుతాం, వాడు ఇంకోటి చెప్తాడు. అలా చెప్పకూడదు, అలా అడగకూడదు. ఒక గురువుని నమ్మినప్పుడు ఆ గురువు ఏం చెప్తే అంతే. ప్రాణం ఉన్నంత వరకు, చివరి బొట్టు రక్తం బొట్టు వరకు కూడా అదే ప్రయత్నం కొనసాగించాలి. అలాగా మైత్రేయి వాక్యం మీద అంత విశ్వాసం ఉంది. మొత్తం మీద ఈవిడికి వైధవ్యం వచ్చింది అనేటువంటి ప్రచారం అయిపోయింది. ఆయన కనపడలేదు అంటే ఎంతకాలం కనపడకుండా ఉంటాడు, ఉండే రేపు లేకపోతే ఎల్లుండి 10 రోజులకైనా బయటకు వస్తాడు కదా, కనపడలేదు అంటే ఇంక లేడు అని తీర్మానం చేసేశారు వీళ్ళందరికీ. సరే, ఈవిడ ఎంతవరకు ఉన్నా సరే సాచ ధీమంతిని సాధ్వి భర్తృలోకమతిస్తతి పిత్రాని సిద్ధ స్నేహేన వైధవ్యం ప్రత్యపద్యత. సరే, ఇంకా ఆయన లేడు అనే ఉద్దేశంతో ఈవిడ వైధవ్య చిహ్నాలు తెలుసున్నవేక, అలాంటి చిహ్నాలను ధరించి పట్టుదలతోటి మాత్రం ఆ శివుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు. ఏవం చతుర్దశే వర్షే దుఃఖం ప్రాప్య సుదారుణం ధ్యాయంతి శివపాదాబ్జం వత్సరత్రయం అత్యగా. ఇలాగా వైధవ్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన 3 సంవత్సరాల పాటు కళా కొనసాగించి శివారాధన చేస్తూనే ఉండట. ఇంద్రసేనుడు బాబు ఇదేంటి గొడవ, ఇలా వచ్చింది, దుఃఖం వచ్చినా ఈవిడ ఈ పూజ మాంటలేదు అని అతనికి కొంచెం అటు ఇటుగా ఉంది మనసు. కానీ ఈవిడ మనసులో మాత్రం పూర్తిగా విశ్వాసం ఉంది, శివ పూజ వల్ల నాకు మంచి కలుగుతుంది అని. ఎప్పుడైతే అనుకున్నారో అక్కడ జరిగిన కథ ఏంటి, వాడు దిగాడు, మునిగేట. ఆ ములగడంలో జలం మధ్య కిందకి వెళ్ళాడు. చంద్రాంగదో పుత్రో నిమగ్నో యమునాజలే అధోసో మధ్యమానోసో దదరచ ఉరగ కామిని. ఆ కిందకి ఇలా నీటి మధ్యలో అడుక్కు వెళ్ళిపోతే
మన సర్ప జాతికి సంబంధించినటువంటి స్త్రీలందరూ కనిపించారట అక్కడ. వాళ్ళు జలక్రీడలు చేస్తున్నారు అక్కడ. జలక్రీడాసక్తా తాదృష్ట్వా రాజకుమారకు వాళ్ళందరూ ఈయన చూశారు. ఏమంటే ఇలా వచ్చారు ఏంటంటే అని అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యాన్ని కొని, ఇలా కాదు మా రాజుగారు ఉన్నారు పాతాళ లోకంలో, మా రాజు తక్షకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాం మీకు, వారితోటి ఆయన ఏదో తర్వాత కార్యక్రమం మిమ్మల్ని చూస్తారు అని పాతాళం పన్నగాలయం సమీయమాన స్తరస పన్నగీభిర్నృపాత్మజ ఆ కాంతలందరూ తన రాజు గారైనటువంటి తక్షకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తక్షకస్య పురం రమ్యం వివేశ పరమాద్భుతం. ఆ తక్షకుడి పట్నం పాతాళ లోకానికి సర్పరాజు ఆయన. ఆ తక్షకుడి పట్నం దగ్గరికి వెళ్ళాడు. చాలా ఈయనకి సంవాదం చాలా జరిగింది. ఆయన చాలా సంతోషించాడు. చూసిన తర్వాత ఆయన నువ్వెవరన్నాడు. కస్యాస్తి తనయ కస్త్వం కోదేశ కథమాగత, నువ్వెవరు, ఎవరు అబ్బాయివి, ఎందుకు వచ్చావు, ఇలా వచ్చాడు, మా లోకానికి నీకు ఏం సంబంధం, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు రాజపుత్రుడు జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ టూకీగా చెప్పాడు. ఇలా నదిలో ములగడంతో కిందకి వెళ్ళాను, ఇది మీ వాళ్ళందరూ కనిపించారు, ఇక్కడికి తీసుకొచ్చారు. స పుణ్యకీర్తి క్షితిప దమయంతీపతి శుభ తస్మాదపి ఇంద్రసేనాఖ్య తస్య పుత్రో మహాబల అని తన వృత్తాంతం అంతా చెప్తున్నారు. నలుడు, ఆ నలపుత్రుడు, దమయంతి, చిత్రవర్మ వాళ్ళందరూ కథలు చెప్పి నేను చంద్రాంగదుడిని అక్కడ వరకు తన దగ్గర వృత్తాంతం చెప్తాడు. మన వాళ్ళందరికీ కూడా ముత్తాత దగ్గర నుంచి ముందు చెప్తారు 3 పురుషాలు కనీసం. నేను ఎవరు అంటే ఎక్కడి నుంచి ఏదో టిప్పు సుల్తాన్ టీ కప్పు కథ దగ్గర నుంచి ఆరంభించాడు అనేది సినిమాలో జోక్స్ వేస్తారు. అలా కాదు లెక్క. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు, నేను. పెళ్లికలో కూడా అంతే, ఫలానా నత్రే పౌత్రాయ పుత్రాయ వర్మనే వరాయ, 3 త్రిపురుషం. అంతే. 3 చెప్పాలని 4 చెప్పచ్చు, 5 చెప్పచ్చు కదా అని అంటే మన సంప్రదాయంలో ఆ 3 తరాల వాళ్ళ వరకు వాళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత వాళ్ళకి స్వర్గపాశేయాన్ని కలిపేస్తారు దానిలో పెద్దల్లో. ఆ 4వ తరం వాడికి 10 వీళ్ళు వేసే 3 పిండాలే ఉంటాయి. పితృపితామహ ప్రపితామహల వరకే సంప్రదాయం. ఆ తర్వాత 4వ తరం వాడు వాళ్ళలో కలిసిపోతాడు మూల పితరుల్లో. అంటే ఇంక వాడికి ఏం పిండాలు ఏమి ఉండవు. అంటే ఇంతవరకు ఒక ఐడెంటిఫికేషన్. అలా వస్తే వాడు మొత్తం మీద చూసి యత్రేక్షితోహం కారుణ్యా త్వయా సంభాషితోదిచ, నేను ధన్యుండండి, పాతాళ లోకాధీశ్వరుడైనటువంటి తక్షకుడు నువ్వు, నీ దర్శనం చేశాను, నేను చాలా సంతోషం, ఇవాళ నాకు అదృష్టం పట్టింది అన్నాడు. ఆయన అన్నాడు తక్షకుడు ఔత్సత్యాద్ బభాసే రాజనందనం తక్షక ఉవాచ భోభో నరేంద్రదాయాద మాభైశీర్ ధీరతాం వ్రజ, ఏం భయం లేదయా, నీకు నేనున్నాను, నేను చెప్తాను, నీకేం కంగారు లేదు. ఎన్ని దేవాలలోనూ అసలు నువ్వు ఒక్క కండిషన్, ఒక 5-10 నిమిషాల లోపుగానే ముగించేద్దాం. నువ్వు ఏం చేస్తున్నావో చెప్పను, నీకు భయం లేదు, కానీ నువ్వు చేసే విధానం ఏంటి. సర్వదేవేషు కో దేవ యుష్మాభి పూజ్యతే సదా, అది ప్రశ్న. నువ్వు దేవభక్తుడు అంటున్నావు కదా, ఏ దేవుణ్ణి నువ్వు పూజ చేస్తావు, నువ్వు నా నిత్యం కొలిచేటువంటి దేవుడు ఎవరు అని అడిగాడు. దాన్ని బట్టి తర్వాత ప్రోగ్రామ్ సాకౌట్ చేస్తాం. మీదే పార్టీ అండి అని చెప్తే అప్పుడు టికెట్ వస్తుందా, లేకపోతే మీ పార్టీ నెగ్గుతుందా, ఓడిపోతుందా తర్వాత వ్యవహారం. అసలు ముందు ఏ పార్టీ వాడు చెప్పు అని అంటే ఈయన చెప్తున్నట్టు రాజపుత్ర మాట యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇది స్మృత పూజ్యతే సహ విశ్వాత్మా శివోస్మాభిరుమాపతి. అందరు దేవతల్లోనూ మహాదేవుడు అనే పేరు పొందినటువంటి గొప్పవాడు విశ్వాత్మకుడు శివుడు ఉమాపతి, ఆయన నేను కొలుస్తున్నాను. యస్య తేజోముచల్లేసేన రజసాచ ప్రజాపతి కృతరూప అసజిద్ విశ్వం సమపూజ్యో మహేశ్వర. చాలా శ్లోకాలు ఉన్నాయనుకోండి, కొంచెం ఎదరికెళ్దాం. బ్రహ్మగారు ఎవరి యొక్క ఆజ్ఞకు లోబడి సృష్టికర్తగా ఉన్నాడో అటువంటి బ్రహ్మని సృష్టి కార్యంలో నియమించినటువంటి ఆది పూజ్యుడైన మహేశ్వరుడు నాకు దైవం. ఎవరి యొక్క సాత్వికమైన అంశంతో విష్ణువు జగద్రక్షణ చేస్తున్నాడో, ఎవరి యొక్క తామసమైనటువంటి అంశంతో రుద్రుడు ప్రళయకాలాన్ని నడుపుతున్నాడో, ఈ విశ్వానికి కారణభూతులైన సృష్టి స్థితి లయాలు చేస్తున్న త్రిమూర్తులు ఎవరికి అధీనంలో ఉంటారో అటువంటి సాంబ సదాశివుడు నా దైవం అన్నాడు. యో విధాత విధాతస్య కారణస్యాది కారణం. ఎవరు మా దైవం ఏమిటో తెలుసా, బ్రహ్మకి కూడా కారణం, కారణానికి కారణం, విధాతకి విధాత, దేవతలకి దేవుడు. తేజసాం పరమం తేజ స శివ న పరాగతి, అటువంటి శివుడు నాకు దైవం. యో అంతికస్థాపి దూరస్థ పాపోపహత చేతసాం, ఆయన బాగా దగ్గరగా ఉంటాడు కానీ అందరికీ దూరంగా ఉంటాడు. దీన్ని అంత దగ్గరగా ఉన్నవాడు దూరంగా ఉండడం ఏమిటి అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే అణువుగా ఉన్నాడు, గొప్పవాళ్ళ కంటే గొప్పవాడిగా ఉన్నాడు.
ఎవరికి అంటే పాపోపకృత చేతస్థులకి చాలా దూరంగా ఉంటాడు. మహాభక్తులైన వాడికి హృదయంలో దగ్గరగా ఉంటాడు. అందరికంటే దగ్గర ఎవడు? పరమాత్మే. అందరికంటే దూరం ఎవడు అంటే పరమాత్మే. దూరం ఎవరికి అని అంటే పాపాత్ములకి. భక్తులకి చాలా దగ్గరగా ఉంటాడు. యో అంతికస్థోపి దూరస్థ పాపోపహత చేతసాం అపరిచ్ఛేద్య సామాసౌ శివోనః పరమాగతి. యో అగ్నౌ తిష్టతి, యో భూమౌ, యో వాయౌ సలిలేచయః, య ఆకాశే చ విశ్వాత్మా స పూజ్యోన సదాశివ. అలాగే పంచభూతాల్లోనూ ఉండేటువంటి వాడు, పంచభూతాత్మకుడైన వాడు అయినటువంటి ఆ సదాశివుడు నాకు దైవం అన్నాడు. అందరికీ కనపడడం కోసం ఆదిత్య రూపధారణం చేశారట స్వామి. తెల్లారు లేచిన వెంటనే అందరూ చూసి దండం పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో శివాలయాలకు వెళ్లి రామలింగేశ్వరుని చూడడమో కష్టం, లేదా లింగ పూజ చేయడం కూడా కష్టం. తెల్లారు లేచిన వెంటనే అప్రయత్నంగా ఓ దండం పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో సూర్య రూపాన్ని ధరించాడు. ఆ సూర్యుడిని కూడా మనం చూడడం మానేస్తాం. ఎండ వచ్చేసిందని ఏసీ రూమ్ లో కూర్చుంది తెల్లారిగట్ట లేవడం మానేస్తాం. సూర్య రూపం ఎందుకు ధరించారు స్వామి అంటే భక్తానుగ్రహం కోసం, సర్వదర్శన యోగ్యత కలగాలి అన్న అందం కోసం ఆదిత్య రూపధారణం చేశారట శివుడు. అలాగే సాక్షి సర్వభూతానాం య ఆత్మస్థో నిరంజన యశ్చేచ్ఛావసగో లోకస్సోస్మాభిపూజ్యతే శివః యమేకమాత్యం పురుషం పురాణం వదంతి భిన్నం గుణ వైకృతేన క్షేత్రజ్ఞమేకేశ తురీయమన్యే కూటస్థమన్యే సశివో గతిర్నః. చాలా ఉన్నాయనుకోండి శ్లోకాలు. అంటే మొత్తం సర్వదేవతల కంటే కూడా గొప్పవాడు, అన్నిటికీ కారణమైన వాడు, ఎవరి యొక్క స్వరూపం వేదాలయందు కూడా చెప్పడానికి కష్టమవుతుందో యస్య స్వరూపం అఖిలం సృజిద్విముగ్ధ్యం తస్మై శివాయ సతతం కరవామసూయాం అని నేను అలాంటి శివుడికి పూజ చేస్తున్నాను అని చెప్పాడు. చెప్తే వీడు కర్షకుడు చెప్తున్నాడు, పరిదుష్టోస్మి భద్రం స్యాత్ తవ రాజేంద్ర నందన. చాలా నీ సమాధానం నాకు సంతోషంగా ఉంది. మేమందరం శివభక్తులం, సర్పాలన్నీ శివుడికి అలంకారాలు కదా, అంచేత శివుణ్ణి మేము పూజించేవాళ్ళం. నువ్వు మా పాత్ర వాడివి అనమాట, నువ్వు ఇంకేం భయలేదు, నేను చూసుకుంటాను కదా, ఇంకేం గొడవ లేదు. బాలోపి యత్ పరం తత్వం వేక్షి శైవం పరాత్పరం. శివతత్వాన్ని తెలుసుకున్నవాడివి, నువ్వు చిన్న వయసులో ఉన్నా గొప్ప విషయాన్ని తెలిసిన వాడివి కనుక నీకు ఇక్కడ ఏమీ లోపం లేదు. ఇక్కడ ఇది రత్నమయమైన లోకం, ఇక్కడ కల్పవృక్షాలన్నీ ఉన్నాయి, నీకు ఆకలి ఉండదు, మృత్యుభయం ఉండదు, జర ఉండదు, ముసలితనం ఉండదు, రోగాలు ఉండవు. ఇక్కడ నువ్వు కాలక్షేపం చేస్తూ ఉండు, మీ వాళ్ళకి కబురు చేస్తాను, మీ వాళ్ళని నువ్వు కలిసే ఏర్పాటు చేయిస్తానని ఇత్యుక్తో నాగరాజేన సరేన్ రాజేంద్ర కుమారక ప్రత్యువాచ పరం ప్రీత్యా కృత అంజలి రుదారధీ. అటేపు చాప్టర్ పెట్టాడు. ఆ తక్షకుడు యొక్క రక్షణలో ఆ కుర్రాడు సుఖంగా ఉన్నాడు. కానీ ఈవిడ 3 ఏళ్ళు అయిపోయింది. నా వైద్యం బాగా ఏమిటో ఉంటుంది, ఈవిడ భర్త ఉన్నాడో లేదో తెలియదు. చచ్చిపోయడం తెలిస్తే అదో రకం, గుండె నిబ్బరం చేసుకుని, కానీ పోయడం తెలియదు, ఉన్నాడని తెలియదు. అలాంటి అయోమయ పరిస్థితిలో ఉంది. ఈవిడ ఇక్కడికి వచ్చి అనుకుని ప్రాయ ప్రాణైర్నియుజ్యంతే దైవాత్ ప్రాణాన్ వహంతివా అతో మయా బహుదితం నాత్రస్థేయం కహంచన. అంటే ఆవిడ అలా ఉంది, మా తల్లిదండ్రులు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన పిల్లుంది, మరి వాళ్ళందరినీ చూడకుండా నేను మీ ఇంట్లో ఉండండి, సుఖంగా ఉండండి అంటే మాత్రం ఎంతకాలం ఉంటానండి? ఇక్కడ మంచి సదుపాయాలు చేస్తున్నారు మా హరిగారు, ఇలా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం, ఎన్నాళ్ళు ఉంటాను ఇక్కడ, సౌకర్యాలన్నీ ఉన్నాయి కదా అని అంటే ఏదో ఇల్లు వాకిళ్ళు ఉంటాయి కదండి, వెళ్ళొస్తాను మరి ఎంతకాలం అంటాం కదా. అలాగే ఆయన కూడా భోగాలు బాగానే ఉన్నాయి, కానీ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడాలనిపిస్తుంది, మరి పోవాలనుంది, అలాగే వెళ్ళే మార్గం చెప్పండి అన్న. తమేవ లోకం కృపయా మాం ప్రాపయతు మరహసి. మా లోకానికి మమ్మల్ని పంపించండి, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా ఆవిడ ఉంది, వాళ్ళందరితోటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాళ్ళ దుఃఖాన్ని తీర్చాలి కదా, నేను బతుకున్నట్టుగా వాళ్ళకి చెప్పాలి కదా కనీసం, అంచేత పంపించండి అన్న. అప్పుడు సంతోషయిత్వా వివిధైత్య భోగే పునర్భాషే భుజగాధిరాజ. నేను నీకు అన్ని రకాలైన కానుకలు సమర్పించి నువ్వు వెళ్లే ఏర్పాటు చేస్తాను, నీకేం భయం లేదు. ఒక పెద్ద అస్త్రాన్ని ఇచ్చేట, అది కామగం, అంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేటువంటి స్వేచ్ఛ గమనం కలిగినటువంటి ఒక పెద్ద గుర్రం. నానా ద్వీప సముద్రేషు లోకేషు నిరర్గలం. అది భూమి మీద నడిచే గుర్రమే కాదు, సముద్రాల్లోనూ ద్వీపాల్లోనూ ఆకాశంలోనూ కూడా ప్రయాణం చేసే కీలు గుర్రం లాంటి వ్యవహారం. అలాంటి గుర్రం ఒకటి ఇచ్చి సహాయార్థం ఏకంచ పన్నగేంద్ర కుమారకం, మళ్ళీ ఓ సర్పజాతి కుమారుణ్ణి రక్షక సాయం ఇచ్చి వాడిని జాగ్రత్తగా పంపించి నియుక్త తక్షక ప్రీత్యా గచ్చేతు విసర్జితం. ఆ చంద్రాంగుడు వాళ్ళకి వీడ్కోలు పలికాడు, అయ్యా వెళ్ళొస్తానండి అన్నాడు. అతను ఇంకో మాట కూడా అన్నాడు, నీకు ఏదైనా అవసరం వస్తే నన్ను కలుసుకో, నీకేం భయం లేదు, మళ్ళీ నేను సాక్షాత్కరిస్తాను, నీకు ఏ ఇబ్బందులు రాకుండా నేను చూస్తానులే, ఎందుకంటే మా శివ భక్తుడు కదా నువ్వు, శివ కుటుంబం మనందరికీ, మన అన్నదమ్ములు లాంటి వాళ్ళ ఉన్నాడు,
మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇది కదా మన సంప్రదాయం. మనకి తల్లి తండ్రి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు. మనందరం బంధువులమే. నీకు నాకు అయితే నువ్వు సర్పజాతి వాడిని, నేను రాజకుమారుని, అదేం లేదు తీసుకురారే. మనందరినీ శివభక్తులు, శివ కుటుంబం, శివభక్తులు, మనమందరం బంధువులం. ఇంకేత మన అవసరం వచ్చినప్పుడు నీకు నేను, నాకు నువ్వు సాయం చేసుకోవాలి. నీకేం భయం లేదు, నేను ఉన్నాను అని. సరే, మొత్తం మీద అక్కడికి అయిన తర్వాత అథాసితం సమయే తన్వీ సాచ శ్రీమంతినీ సతి స్నాతుం సమాయయౌ తత్ర సఖీభి పరివారిత సా దదర్శ నదీ తీరే విహరంతం నృపాత్మజం. అక్కడ ఓ నదీ తీరంలో స్నానం చేయడానికి ఆవిడ వచ్చిందట. అక్కడికి వచ్చాడు ఈ రాజుగారు. ఆ రాజుగారు కనిపించాడు. ఆయన ఎవడు, ఆవిడికి ఆయనకి ఏం మాటలు మాట్లాడుకున్నారు, ఆ తర్వాత వారిని గుర్తించిందా లేదా, తర్వాత జరిగిన కథ అంతా రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అథనాः పథనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హర హర మహాదేవ.